గ్రహణం రోజున పట్టు స్నానం విడుపు స్నానం అని చేస్తారు కదా, అది ఎందుకని? స్నానం చేయడం అంటే మనస్సును శుద్ధి చేసుకోవడం. శరీరానికి సంబంధించినంత మేరకు స్నానం అంటే ఏదో సబ్బులు వినియోగించడం, సున్నిపిండి లేదా మట్టి, మృత్తికా స్నానం ఇలా అనుకుంటూ ఉంటారు. ఇది కాదు. స్నానం చేయడం అంతఃశుద్ధికి సంబంధించిన అంశం. మాంత్రం భౌమం తథాగ్నేయం వాయవ్యం దివ్యమేవ చ. దివ్య స్నానం, జపస్నానం. నిరంతరం ఒక స్నానంగా మనం భావన చేస్తూ గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. నిరంతరం స్నానం చేసే సమయంలో ఎప్పుడూ డివైన్ బాత్, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ, ఓం గ్లౌం గణపతయే నమ, ఇష్టదైవాన్ని జపం చేస్తూ ఉంటే అది మనను ఎప్పుడూ పునీతులుగా మారుస్తూ ఉంటుంది. అసలు గ్రహణానికి, స్నానానికి, గర్భిణులకు, ఈ లోకంలో ఇంత భయోత్పాతాలు కలిగించే అంశాలకు ఏమిటండి సంబంధం? అరుణం అనే మంత్రభాగంలో కృష్ణ యజుర్వేదం ఆరణ్యకంలో మొట్టమొదటి ప్రశ్న ప్రపాఠకంలో ఒక పనస ఉంది. అపక్రామత గర్భిణ్యః అష్టయోనీమష్టపుత్రాం అష్టపత్నీమిమాం మహీం అహం వేదనమే మృత్యు. ఈ గ్రహణ సమయాలలో ఎలాంటి వేదన జీవుడికి కలుగుతుందో, గ్రహణ సమయంలో గర్భిణి, ఆ గర్భంలో ఉండేటటువంటి శిశువుకు కూడా అలాంటి వేదన కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మంత్రాన్ని గర్భిణీ మహిళలు వినకూడదు. అపక్రామత అన్నారు. అంటే గ్రహణ సమయంలో ఏదో ఒక శుద్ధి ప్రక్రియను మనం పాటించవలసి ఉంటుంది. ఈ శుద్ధి ప్రక్రియలలో అంతఃశుద్ధి ప్రధానం. అంతఃశుద్ధి ఉంటేనే మాట శుద్ధి, అది మంత్రం అవుతుంది. అందుకే పట్టు స్నానం, విడుపు స్నానం. ఈ చంద్రగ్రహణానికి సంబంధించినంత మేరకు 3:20 చంద్రగ్రహణం ప్రారంభం అయినా కూడా మనకు సంబంధించి 6:20 స్నానం 3కే చేసి కూర్చునే అవసరం లేదు. అలా 3కి కూర్చుని స్నానం చేద్దాం, జపం చేద్దాం అనేవారు సాధకులు అందరూ కారు. అందరికీ 6 గంటలకు స్నానం, అలాగే 6:30కి మళ్ళీ విడుపు స్నానం. అంటే 6:47కు 7 గంటలకు, గంటకి 2 స్నానాలు కాకుండా, ఇది చంద్రగ్రహణం కాబట్టి పట్టు స్నానంతో పని లేకుండా అన్ని నీళ్లు అరచేతిలో పోసుకుని శిరస్సు పైన పవిత్రో చిలకరించుకుని ఓ చోట కూర్చొని విడుపు స్నానం మట్టుకు తప్పకుండా చేయాలి. గ్రహణ సమయంలో సర్వేషాం జనానాం, అందరికీ కూడా ఆశౌచము అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఎవరో బంధువు వెళ్ళిపోతేనో, ఎవరో ఇంట్లో చిన్నారి శిశువు జన్మిస్తేనో, మహిళలకు మాసిక ఆశౌచం వస్తేనో, శ్మశానాలకు వెళితేనో ఎలా ఆశౌచం అశుచిత్వము అంటుందో శాస్త్రం, ఈ చంద్రకాంతి ఈ దేహానికి అమృతమయమైన కిరణాలు అందకుండా ఆగిపోయే వేళ కాబట్టి దీని గ్రహణ సమయం వద్దు అన్నారు, ఆశౌచము అన్నారు. పట్టు స్నానం చేయకపోయినా విడుపు స్నానం చెయ్యాలి. పట్టు స్నానానికి బదులుగా అన్ని నీళ్లు శిరస్సు పైన ఓం భూర్భువస్వః లేదా ఏదో విధంగా గోవిందేది అని చల్లుకున్నా చాలు. కూర్చోవడం ప్రధానం. ఇది విషయం.